స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. వర్క్ అంతా చెయ్యాలి అని అంటే నేను సాటిస్ఫై అయితేనే చేస్తా. భార్య కూడా నీలాగానే బొట్టు రాసుకొని ఏడ్చుకుంటూ ఇంట్లో కూర్చుంటారు. నా భర్త చనిపోయి 1 year కావస్తున్నా కూడా ఇప్పటి వరకు వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి రావాల్సిన మానిటరీ బెనిఫిట్స్ ఏ ఒక్కటి కూడా మాకు అందలేదు. ఇంకా పెన్షన్ పేపర్స్ కూడా రెడీ అవ్వలేదు, మాకు పెన్షన్ రావట్లేదు. TSJLI గురించి కూడా అడిగితే దాంట్లో పూర్తి అన్యాయమే జరిగింది. దీని గురించి మేము ప్రశ్నించి మాకు అన్యాయం జరిగిందని ప్రశ్నించి మేము మానసిక క్షోభకు గురవుతుంటే అతనే రివర్స్లో నన్ను ఇబ్బంది పెడుతున్నారు, న్యూసెన్స్ చేస్తున్నారు అని చెప్పేసి మా పైననే ఎంక్వైరీ చేయమని, మిగతా ఏవోలను మా కుటుంబ సభ్యులను ఎంక్వైరీకి రమ్మని మాకు నోటీస్ పంపించిండ్రు. అయితే మేమే అసలు ఇబ్బందికి గురైంది, కానీ మా మీదనే ఎంక్వైరీ రాసి మమ్మల్ని మానసిక క్షోభకు గురి చేస్తున్నాడు. ఇది ఎంతవరకు న్యాయమో అతన్నే క్వశ్చన్ వేసుకోవాలి. ఈ ఏడీ ఎవరైతున్నారో పిండి ప్రదీప్ కుమార్ అతనే పూర్తిగా దీనికి బాధ్యత. ఎందుకు అనంటే తనే ఇవన్నీ చేయాల్సింది, ఏ ఒక్కటి కూడా చేయలేదు. అది అతని పర్సనల్ ఇంటెన్షన్ ఏందో, అసలు ఆయనకు దీంట్లో వచ్చిన లాభం ఏందో, వచ్చిన సంతోషం ఏందో మమ్మల్ని ఇబ్బంది పెడితే నాకైతే ఏం అర్థం కాలేదు సార్. మాకు కావాల్సిన బెనిఫిట్స్ అన్నీ మాకు త్వరలోనే మాకు అందాలని కోరుకుంటున్నా. పెన్షన్ పేపర్స్ కూడా ఇమీడియట్గా రెడీ చేయించండి. ఈ మానసిక క్షోభ పెట్టడం ఏదైతుందో దాంట్లో పూర్తిగా ఆయన మిస్టేకే ఉంది. అది రియలైజ్ అయ్యి మాకు రావాల్సింది మాకు ఖచ్చితంగా తను ఇవ్వాల్సిందే. అంటే ఈ ఆఫీసులో చుట్టూ తిరగడానికే మాకు టైం సరిపోవట్లేదు. మా బాధలో మేముంటే మళ్ళీ పైనుంచి ఎంక్వైరీ ఏంటి అని చెప్పేసి సార్ని ఒకసారి అడుగుదామని వచ్చినాం. ఈ ఎంక్వైరీ ఎంతవరకు సమంజసం సార్ అని. అయితే ఎంక్వైరీ అట్లాంటిది ఏమి ఉండదు, అసలు ఇబ్బంది పడుతుంది మీరు, కానీ అతను ఎవరు ఎంక్వైరీ చేయించడానికి? అంటే సఫర్ అవుతున్న మీరు, అంటే ప్రాబ్లం మీది, తనే ఎంక్వైరీ చేయడం ఏంది, తనకు వచ్చిన లాభం ఏంటట దీంట్లో అని అడిగిండ్రు. పిండి ప్రదీప్ కుమార్ గారు, నేను ఈ వర్క్ అంతా చెయ్యాలి అని అంటే నేను సాటిస్ఫై అయితేనే చేస్తా. దానికి కూడా ఏ విషయము అనేది ఆయనకే తెలియాలి, అడిగిన ఆయనకే తెలియాలి. దీనివల్ల నేను ఎంత ఆత్మక్షోభకు గురైందో నాకే తెలుసు సార్. అది అంటే బాధలో ఉన్న ఆడది ఆఫీస్కి వెళ్ళి నేను సాటిస్ఫై కావాలి అంటే అర్థం ఏంది, ఎట్లొస్తుంది అనేది నాకు అస్సలు అర్థం కాలేదు. దీనివల్లనే నేను అంటే ఇబ్బంది పడి సరే అని చెప్పేసి వీళ్ళు ఏవోలందరినీ, TNGOs ప్రెసిడెంట్ గారిని, మా మరిది రాకేష్ గారిని, వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళి ఆయనను అడగాలని చూస్తే అతను రివర్స్లో వీళ్ళందరినీ తీసుకొచ్చి నన్ను కొట్టి చంపేస్తావా నువ్వు అని అడిగింది. నేను ఎందుకు కొట్టి చంపేస్తా సార్, నాకు రావాల్సిన బెనిఫిట్స్ గురించి అడగడానికి వచ్చినా నేను, అంతే అని నన్ను అనేటప్పటికీ సరే కొట్టి చంపేస్తే చంపేయు, నేను చచ్చిపోతే నా భార్య కూడా నీలాగానే బొట్టు రాల్చుకొని ఏడ్చుకుంటూ ఇంట్లో కూర్చుంటుంది అని మాట్లాడింది సార్. బొట్టు రాల్చుకోవడం అంటే అంత ఈజీనా? దాంట్లో ఎన్ని కన్నీళ్ళు ఉన్నాయి. సంవత్సరం నుంచి మేము ఎంత బాధపడుతున్నాము, ఫ్యామిలీ ఎంత స్ట్రగుల్ అవుతుంది సార్. ఈ వాజిద్ హుస్సేన్ సార్ దగ్గరికి కూడా వచ్చినాం సార్. మేము వచ్చి అడిగితే తను ఉన్నంత లోపల, అంటే నేను ఎటు రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నా, ఇదంతా నాకెందుకు, ఇదంతా నా చుట్టూ చుట్టుకోవడం ఎందుకు, నా పెన్షన్ ఆగిపోతుందో ఏదో. మేము వచ్చిన రోజు కూడా ఇది మెన్షన్ చేసిండు, మీరు అనవసరంగా గొడవ చేయకండి, మీ వర్క్ కంప్లీట్ అవుతుంది, ఖచ్చితంగా నేను ఉండే లోపల మీ వర్క్ కంప్లీట్ చేసే వెళ్తా అని చెప్పి కాలయాపన వేసి ఇప్పుడు తప్పించుకున్నాడు సార్. పైనుంచి ఆయనకి సపోర్ట్ చేస్తున్నాడు. మళ్ళీ ఉన్నప్పుడు మాత్రం ప్రవీణ్ సార్ అంటే మాకు చాలా అభిమానం ఉంది, మాకు మంచి మిత్రుడు, మంచి సిన్సియర్ ఆఫీసర్ అని చెప్పిండు మాటలు. ఇప్పుడు అదే సిన్సియర్ ఆఫీసర్ వర్క్ మరి ఎందుకు చేయలేదు? ఆయన పెన్షన్ పేపర్స్ ఎట్లా రెడీ చేయించుకున్నాడు? నా భర్త మాత్రం నాకు ఎందుకు దక్కొద్దు? ఇప్పుడు ఆయనే చేయించుకున్నట్టు 1 month లోపల చేయించుకున్నట్టు 1 year అయినా మా ఎందుకు చేయలేదు? మరి అతను రిటైర్ అయినా నాకు వచ్చి సమాధానం చెప్పాలి సార్ ఈ విషయంలో. ఖచ్చితంగా ఈ పిండి ప్రదీప్ కుమార్ గారు నాకు నష్టం చేసిండ్రు. ఈ వాజిద్ హుస్సేన్ సార్ కూడా కావాలని, అంటే కన్నింగ్గా మమ్మల్ని మాటలు చెప్పి మభ్యపెట్టి ఇన్ని రోజులు కాలయాపన వేసిండు, కానీ ఏ ఒక్క బెనిఫిట్ కూడా మాకు రాలేదు. మళ్ళీ ఏడీ అంటాడు, సరే ఇంత ఇబ్బంది పెడుతున్నా కదా నీకు పెన్షన్ ఎట్లా వస్తుంది, నీ జాబ్కు అపాయింట్మెంట్ నేనే పంపించాల్సింది,
అని చెప్పేసి సైన్ పెట్టడానికి కూడా మస్తు ఇబ్బంది చేసిండు సార్. నేను కలెక్టర్ గారి దగ్గరకు వచ్చి కలెక్టర్ గారు తిట్టి ఆయనను, నువ్వు సైన్ ఖచ్చితంగా పెట్టాలి, ఆమెది ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఆమె చూసుకుంటుంది, మీరు సైన్ ఎందుకు పెట్టట్లేదు అని చెప్పిండు. ఇప్పటికీ కూడా ఆ ఫైల్ ఎక్కడుంది నాకు తెలియదు. అది ఎక్కడుంది, ఏ స్టేజ్లో ఉంది, అసలు జాబు ఎప్పటి వరకు వస్తుంది, దేని గురించి కూడా క్లారిటీ లేదు. పెన్షన్ కూడా రావట్లేదు. ఈ టీఎస్జేఎల్ఐ అయితే ఘోరంగా నష్టమైంది మాకు. ఇప్పుడు నా భర్త 5,000 వరకు కట్ అవుతున్నాయి. కట్ అవుతున్నప్పుడు ఆ కట్ట ఎందుకు కట్ చేసుకున్నారు, మరి ఇప్పుడు మాకు డబ్బులు ఇవ్వనప్పుడు ఎందుకు కట్ చేసుకున్నారు అని నేను ఖచ్చితంగా అడగాల్సి ఉంటుందా ఉండదా? నేను అదే విషయమని అడిగిన. అది మనసులో పెట్టుకొని ఆ పగనంతా ఇప్పుడు ఇట్లా తీస్తున్నాడు. ఇంకా పైనుంచి ఆయననే ఇబ్బంది పడ్డా, నన్నే ఇబ్బంది పెడుతుంది, ఈమె హరాస్మెంట్ చేస్తుంది అందరినీ తీసుకొచ్చి అని చెప్పేసి మా మీదనే ఎంక్వైరీ చేయమని రాసిండు. నాకు ఎవరు సపోర్ట్ చేసినా, మిగతా ఏ వాళ్ళు సపోర్ట్ చేస్తే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళని ఇంటెన్షనల్గా వీళ్ళు సపోర్ట్గా రావద్దు, ఆమె సింగిల్ అయిపోతే ఇదేం చేయలేదు అని చెప్పేసి అట్లా ఆయన వాంటెడ్గా వాళ్ళను కూడా దూషిస్తున్నాడు. అంటే వాళ్ళతోటి నాకు ప్రాణహాని ఉంది, ఈమెతోటి నాకు ప్రాణహాని, ఏం చేస్తాం సార్? మేమే నిస్సహాయ స్థితిలో ఉన్నాము, ఆయనను ఏం చేస్తాము? ఇప్పుడు ఇదంతా చేయాల్సింది నేను. నాకు అన్యాయం జరిగిందని అన్ని ఆఫీసుల చుట్టూ నేను తిరగాలి, అతనే ఇంకా రివర్స్లో వస్తున్నాడు. డ్యూటీకి వచ్చింది తెలుసు, డ్యూటీకి పోగా అమ్మ నేను వెళ్తున్నా అని చెప్పిండు. ఆ మాటనే లాస్ట్ సార్. తిరిగి 7 చూసిన 2 రోజులు డ్యూటీ వేసి వచ్చిండు. తెల్లారేసరికి 6 గంటలకు వస్తా అమ్మ అని ఫోన్ చేసిండు. 6 గంటలకు అట్లా వచ్చేది ఇట్లా వచ్చిండు సార్. అమ్మ పిలుపుకు దూరమైన నా మనసారా నా కొడుకును చూసుకునిలేను సుఖ సార్. మా పరిస్థితి ఏంది? మాకు చిన్న చిన్న పిల్లలు అయినకు పిల్లలది ఏమి చూసిండయ్యా? నాకే నా కొడుకు భ్రమ తీరలేదు. నా బిడ్డలను ఎవరు చూడాలా? ఆడంతా నా కొడుకంతా వరకు నా పిల్లలు ఎన్నడూ ఎదగాల. మేము ఏ ఆధారం చూసుకోవాలా? ఇంతవరకు పిల్లల కోసము కష్టపడుతుందా? మా కోసం కష్టపడుతుందా? ఆ అమ్మాయి చిన్న వయసు, చిన్నతనంలో అనుకున్నారు. ఎటు పోయినా కానీ 4 మాటలే కానీ మాకు దక్కింది ఏమీ లేదు. ఇప్పుడు మమ్మల్ని ఎందరినీ సాధిస్తుంది ఆమె చేతుల పని లేదు. నా కొడుకు పని అన్నా తొందరగా ఆమెకి ఇచ్చి మాకు సరిపెట్టలేరయ్యా. పింఛని లేదు. పింఛని కోసమైతే నానా విధాల కష్టపెడుతున్నారు. కోసిన డబ్బులు రావటానికి లేని బాధలు పెడుతున్నారు. మాకు ఈ ఆఫీసులు తెలివై నా కొడుకు ఎందరికో న్యాయం చేసిండు. కానీ ఇది మాకు ఏం చెప్పుకున్నాలో అర్థం కాని సమయము. అయ్యా నా భర్త హార్ట్ పేషెంట్, మా అమ్మ మాతోనే ఉంటుంది. 10th వరకు బాధపడి పాలమ్మి నా కొడుకుని చదివించింది. అంతవరకు మేము చదివించుకున్నాం. నా కొడుకు కష్టపడి చదివించుకుంటే మంచి పేరు తెచ్చి ఎందరికో హెల్ప్ చేసిండు. కానీ ఇప్పుడు నా పిల్లలు నా కొడుకు సమానంగా కావాలంటే నాకు నా పిల్లలకు నా కొడుకు అన్ని దక్కాల సార్. అంతకు తప్ప మేమందరం రెక్కలు ఇరిగిన వాళ్ళం ఉన్నాము. మేము ముగ్గురం శాతగాని వాళ్ళం ఉన్నాము. మా పిల్లల్ని చూస్తుందా, మమ్మల్ని చూస్తుందా? ఆమె ఎందరికి బాధపడి చేస్తుంది. నా కొడుకు చేసిన కష్టం, నా కొడుకు కోసిన డబ్బులు, ఆమెకు పింఛని, ఆమెకు జాబు వస్తేనే మేము ఏదో పిల్లలు చూసుకొని బతకగలుగుతాం సార్.